తెలంగాణలో రాజకీయ వేడి పుట్టిస్తోంది జూబ్లీహిల్స్ నియోజకవర్గం. జీహెచ్ఎంసీ పరిధిలో లేదంటే హైదరాబాద్ పరిధిలో లేదంటే తెలంగాణ రాష్ట్రంలో కాస్ట్లీయెస్ట్ కాన్స్టిట్యున్సీ ఏదంటే జూబ్లీహిల్స్ వన్ ఆఫ్ ది కాన్స్టిట్యున్సీ అని చెప్పాలి. ఎందుకంటే రిచెస్ట్ పర్సన్స్ ఉండేటువంటి కాన్స్టిట్యున్సీ, అట్ ద సేమ్ టైం ఎక్కువ బస్తీలు ఉండేటువంటిది, బస్తీ ఓటర్లు ఉండేటువంటి కాన్స్టిట్యున్సీ అని చెప్పాలి. అంటే పైన పటారం లోన లోటారం అంటారు కదా, గ్రౌండ్లో తిరుగుతున్నప్పుడు అయితే ఆ కాన్స్టిట్యున్సీని చూస్తే చాలా బాధగా కూడా ఉంటుంది అని చెప్పాలి. ఎందుకంటే బస్తీలల్లా కొన్ని బస్తీలల్లా మొన్న వర్షాలు పడుతున్నప్పుడు కాన్స్టిట్యున్సీకి గ్రౌండ్ రిపోర్ట్ కోసం వెళ్తే అసలు భయం వేస్తున్నటువంటిది. అంటే ఈ నీళ్ళల్లో వరద నీళ్ళల్లో పోతుంటే ఆయన కాలు జారి స్లిప్ అయ్యి అప్పుడే వర్షాలు పడుతుంటే వర్షంలో వరదలో ఒట్టుకుపోయినరు చనిపోయినరు అన్నటువంటి వార్తలు చూసిండే కదా. అట్లా అంత భయానకమైనటువంటి బస్తీలు కూడా ఉన్నాయి. అంటే అది జూబ్లీహిల్స్ పేరుకు మాత్రం పెద్ద రిచెస్ట్ అని చెప్పొచ్చు, కానీ బస్తీ బాధలు మాత్రం మస్తు అయితే ఉన్నాయి ఆడ. సో మరి ఇట్లాంటి కాన్స్టిట్యున్సీలో బైపోల్ జరుగుతున్నప్పుడు పార్టీ అభ్యర్థులు వాళ్ళ బలాలేంది బలహీనతలేంది, వాళ్ళ పార్టీ బలాలేంది బలహీనతలేంది, అసలు ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయి, ఓటరు ఎటువైపు మగ్గు చూపొచ్చు, గ్రౌండ్లో కూడా మనం తిరిగినటువంటి టెక్నికల్ ఆస్పెక్ట్స్లోనే మాట్లాడదాము. సో ఈరోజు అధికార పార్టీ అభ్యర్థి యొక్క బలం ఏంది బలహీనత ఏంది అనేటువంటిది చూద్దాం. ఎందుకంటే నవీన్ యాదవ్ గారు మనం చూస్తుంటే చాలామంది పోటీ పడినప్పటికీ కూడా అధిష్టానం అనేటువంటి కాంగ్రెస్ హైకమాండ్ అనేటువంటి కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది నవీన్ యాదవ్ గారి వైపు అయితే చూపు అయితే చూపిందని చెప్పాలి. ఇక నవీన్ యాదవ్ గారి పేరునైతే కన్ఫామ్ చేసింది అన్నటువంటిది. అంటే టికెట్ ఇస్తారన్న 2-3 రోజుల ముందర కూడా ఇక ఓట్ చోరీ అనేటువంటిది, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నినాదమే ఓట్ చోరీ, మోదీ గవర్నమెంట్ అట్లా చేస్తుంది ఇట్లా చేస్తుంది అన్నటువంటిది. దీని మీద కూడా ఆ ఓట్ చోరీ అనేటువంటి విమర్శలు వచ్చినాయి, నేషనల్ మీడియాలో కూడా అది హైలైట్ అయ్యింది. ఇక కొన్ని టన్ స్లిప్ అయినటువంటి మాటలు కూడా అవన్నీ జరిగినటువంటి పరిస్థితుల్లో అయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ తిన మీదనే నమ్మకంతో నవీన్ యాదవ్ గారికి అయితే టికెట్ ఇచ్చింది. మరి నవీన్ యాదవ్ గారి బలాలేంది బలహీనతలేంది చూద్దాము. బేసిక్గా నవీన్ యాదవ్ గారి పేరు ఆ బలాలు ఓసారి చూసినట్టయితే మెయిన్ బలం ఏంటంటే అధికార పార్టీ అభ్యర్థి అనేటువంటిది బలం అని చెప్పాలి. జనరల్గా మనం చాలాసార్లు చూస్తుంటాం బైపోల్ ఎలక్షన్స్లో ఎప్పుడు కూడా అధికార పార్టీకి కలిసి వచ్చేటువంటి అంశాలు ఎక్కువ ఉంటాయి. ఆ దుబ్బాక లాంటి కొన్ని ప్లేసెస్ తప్ప, దుబ్బాక లాంటి కొన్ని ఎగ్జాంపుల్స్ తప్ప మిగిలిన అన్ని చోట్లలో కూడా ఇక అధికార పార్టీ కలిసి వచ్చే అంశాలే ఉంటాయి. అది ఇక్కడ మెయిన్గా కలిసి వచ్చే అంశం అని చెప్పాలి. గ్రౌండ్లో చాలా రోజుల నుంచి పనిచేస్తున్నాడు, ఎందుకంటే గతంలో కార్పొరేటర్గా ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయినటువంటి నేపథ్యం ఉంది. ఇక గ్రౌండ్లో చాలా రోజుల నుంచి లీడర్గా పేరున్నటువంటి నేపథ్యం ఉంది. అంటే ఈ ఉప ఎన్నిక వచ్చే కంటే ముందు నుంచి కూడా తను ఎమ్మెల్యే ఆస్పిరెంటే, ఎమ్మెల్యే క్యాండిడేటే అన్నటువంటి ప్రచారం జోరుగా ఉన్నటువంటి, ఎందుకంటే గతంలో పోటీ చేసి ఓడిపోయినటువంటి అనుభవం లేదనుకుంటే అక్కడ పనిచేసినటువంటి అనుభవం ఇవన్నీ కూడా తను కలిసి వచ్చే అంశాలు. ఇక సాయం చేస్తాడన్న పేరు, ఎవరైనా ఆపద ఉందని పోయినా సరే, ఏదన్నా ఆపత్కాల పరిస్థితులు ఉన్నా సరే, లేకపోతే ఇబ్బంది ఉన్నా సరే, ఇట్లాంటివి గుప్త దానాలు కూడా చేస్తారన్నటువంటి పేరైతే ఉంది. ఈ మధ్య ఆ ప్రచారం కూడా గట్టిగానే జరుగుతున్నటువంటి నేపథ్యం అయితే ఉంది. ఇక యువ నాయకుడిగా యూత్లో మంచి క్రేజ్ అయితే ఉంది అని చెప్పాలి. ఎందుకంటే ఆ ఏరియాలో దాదాపు మొత్తం 6 డివిజన్లు, మెయిన్ డివిజన్స్ వచ్చేసి బోరబండ, వెంగళరావు నగర్, రెహమత్ నగర్, షేక్పేట్, తర్వాత యూసఫ్గూడ, ఇవన్నీ కూడా ఈ 6 డివిజన్లలో మెజారిటీ ముస్లిం ఓట్లు కూడా బలంగా ఉన్నటువంటి నేపథ్యం ఉంది. గతంలో తిను ఎంఐఎం పార్టీ అభ్యర్థిగా కూడా పనిచేసినటువంటి, ఎంఐఎం పార్టీలో కూడా పనిచేసినటువంటి నేపథ్యం ఉంది. దాదాపు 1,00,000 నుంచి 1,20,000-1,25,000 ముస్లిం ఓట్లు ఉన్నటువంటి పరిస్థితుల్లో తనకి అవి కూడా కలిసి వచ్చే అంశాలని చెప్పొచ్చు. రెండవది అంటే యూత్లో, ఎందుకంటే మంచి ఏజ్ ఉన్నటువంటి యూత్ లీడర్ కాబట్టి యూత్లో కూడా మంచి క్రేజ్ ఉందన్నటువంటిది మాట అయితే వినిపిస్తుంది. భారీగా పార్టీ అధినాయకుల మోహరింపు అని చెప్పాలి. మనం ఈ మధ్య చూస్తుంటే దాదాపు 40 మంది స్టార్ క్యాంపైనర్లను కూడా, ఎందుకంటే జరుగుతున్నది మొత్తం జనరల్ ఎలక్షన్ అయితేనేమో 119 కాన్స్టిట్యున్సీలో పోటీ ఉంటుంది కాబట్టి ఎవరి కాన్స్టిట్యున్సీ వాళ్ళు చూసుకుంటారు. కానీ ఈడ బైపోల్ జరుగుతున్నటువంటిది అది జిహెచ్ఎంసీ ఎన్నికలు సెమీఫైనల్ అన్నటువంటి నేపథ్యం ఉన్నటువంటిది. హైదరాబాద్లో హార్ట్ ఆఫ్ ది సిటీలో ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ. ఈ అన్నిటి నేపథ్యంలో కంపల్సరీ అధికార పార్టీ భారీగా మోహరించినటువంటి నేపథ్యం ఉంది. దాదాపు 40 మందితో అనుకుంటా స్టార్ క్యాంపెయిన్ లిస్టును కూడా ఏర్పాటు చేసింది ఇక కాంగ్రెస్ పార్టీ అని చెప్పొచ్చు. అందులో సీఎం నుంచి మంత్రుల నుంచి అందరూ కూడా ఉన్నటువంటి నేపథ్యం ఉంది. ఇక స్టార్ క్యాంపెయినర్లు, ఇక చాలా రోజుల నుంచే మంత్రులు, కార్పొరేషన్ చైర్మన్లు, గ్రౌండ్ వర్క్ 3 మంత్రుల్ని కూడా నియమించిండే తుమ్మల నాగేశ్వర్ గారిని,
పొన్నం ప్రభాకర్ గారిని, వివేక్ వెంకటస్వామి గారిని కూడా అక్కడ ముగ్గురు మంత్రుల ఇన్ఛార్జీలు, మిగిలిన అన్ని కార్పొరేషన్ల చైర్మన్లు కూడా వార్డుకు డివిజన్కి బూత్కి ఇట్లా డివిజన్లు పెట్టేసి కూడా దాదాపు 3-4 నెలల నుంచి, అంటే గోపీనాథ్ గారు మరణం తర్వాత ఉప ఎన్నిక అనివార్యత ఏర్పడ్డప్పటి నుంచి కూడా వాళ్ళు గ్రౌండ్లో తిరుగుతున్నటువంటిది. ఇక దాదాపు కొన్ని 100 కోట్లు కూడా నియోజకవర్గ అభివృద్ధికి రిలీజ్ చేసినటువంటి నేపథ్యం ఉంది. అభివృద్ధి పనుల శంకుస్థాపనలు కూడా అప్పటి నుంచి జరుగుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇక బైపోల్ నేపథ్యంలో నియోజకవర్గానికి భారీగా నిధులు, అదే చెప్పినట్టు దాదాపు కొన్ని 100 కోట్ల రూపాయలు కూడా నియోజకవర్గానికి నిధులు అయితే కేటాయించినటువంటి నేపథ్యం ఉంది. ఇక ఎంఐఎం అవుట్ రైట్ సపోర్ట్, ఇక ఫస్ట్ నుంచి కూడా ఎంఐఎం ఓవైసీ గారే ఈ టికెట్ ఇప్పించడంలో కీలక పాత్ర పోషించింది అనేటువంటిది ఇక మాట అయితే వినిపిస్తుండే. మన నామినేషన్ తర్వాత అవుట్ రైట్గా తను సపోర్ట్ చేసినటువంటి మాట కూడా ఉంది. కాబట్టి ఎంఐఎం సపోర్ట్ బలంగా ఉంది అన్నటువంటిది కూడా. ముస్లిం ఓట్లు భారీగా ఉండడం, దాదాపు 1,00,000 నుంచి 1,25,000-30,000 వరకు కూడా ముస్లిం ఓట్లు ఉన్నాయి అన్నటువంటిది తనకు కలిసి వచ్చే అంశం. ఎందుకంటే ఎంఐఎం కూడా సపోర్ట్ చేస్తుంది అన్నటువంటి మాట నేపథ్యంలో నవీన్ యాదవ్ గారికి ఇది బలం అన్నటువంటి మాట అయితే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు అన్నటువంటి మాట అయితే వినిపిస్తుంది. ఇక సెక్యులర్ లీడర్గా ఎక్స్పోజ్, ఈవెన్ తన ప్రచారం సోషల్ మీడియా హ్యాండ్లర్స్, సోషల్ మీడియా పోస్టులు, వీడియోస్లో కూడా తనను సెక్యులర్ లీడర్గా ప్రచారం అయితే, అంటే మిగిలిన ఏ పార్టీ కూడా అట్లాంటి ప్రచారం చేసుకుంటలేదు, ఇతన్ని మాత్రం సెక్యులర్ లీడర్ అనేటువంటి పోస్టర్లు వేసి మరీ ప్రచారం చేస్తుంది. ఎందుకంటే గతంలో అక్కడ ఎంఐఎం పార్టీలో పనిచేసినటువంటి నేపథ్యం ఉంది. ఎంఐఎం పార్టీ అందరూ ఒప్పుకోవాల్సినటువంటి నిజం ఏంటంటే ముస్లింల పార్టీ అనేటువంటిది, ఆ పార్టీ సెక్యులర్ పార్టీ. అందుకే నవీన్ యాదవ్ గారు ఇటు హిందూ అటు ముస్లిం ఓట్లను కూడా గంప గుర్తుగా కొల్లగొడతారు. అట్లా సెక్యులర్ లీడర్ అనేటువంటి ప్రచారం కూడా గట్టి అయితే చేస్తుంది. ఇవి బేసిక్గా నవీన్ యాదవ్ వరకు ఉన్నటువంటి బలాలని చెప్పొచ్చు. మరి బలహీనతలు కూడా ఉంటాయి కదా, ఆ బలహీనతలు ఏంటివి, అవి ఎంతవరకు ఇంపాక్ట్ చేస్తాయనేటువంటిది కూడా డిస్కస్ చేద్దాము ఒక్కసారి. ఇక నవీన్ యాదవ్ గారి బలహీనతలు చూసుకున్నట్టయితే, అంటే నవీన్ యాదవ్ గారిని ఓట్లు ఎందుకు పడొద్దు అనుకుంటే కొన్ని బలహీనతలు కూడా కనిపిస్తున్నటువంటి నేపథ్యం ఉంది. అవి వచ్చేసి తండ్రి తమ్ముడు రౌడీ షీటర్లని ఇక అపోనెంట్ వాళ్ళైతే బలంగా ప్రచారం చేస్తున్నటువంటి నేపథ్యం ఉంది. లేడీయా రౌడీయా కావాలన్నటువంటి ప్రచారము, ఇక వీళ్ళకి సంబంధించిన ఫోటోలు అవి నిజమెంతో తెలియదు కానీ పోలీస్ స్టేషన్ల ముద్ద వీళ్ళ ఫోటోలతోటి రౌడీ షీటర్లు అన్న పాంప్లెట్లు కూడా క్రియేట్ చేసేసి ఇస్తున్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తోంది. అంటే తండ్రి తమ్ముడు ఇద్దరు కూడా రౌడీ షీటర్లే, ఇట్లాంటి రౌడీలకు ఓట్లేస్తే ఎట్లా ఉంటుంది, నియోజకవర్గము డామినేషన్ ఉంటుంది, కబ్జాలు ఉంటాయి అన్నటువంటి ప్రచారం కూడా చేస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఇక తమ్ముడి భార్య ఆరోపణలు, అంటే టికెట్ వస్తుంది అన్నటువంటి 2 రోజుల ముందల తను, అంటే ఈయన తమ్ముని భార్య నవీన్ యాదవ్ గారి తమ్ముని భార్య కూడా మీనాక్షి నటరాజన్ గారికి ఓ లేఖ కూడా రాసినటువంటి నేపథ్యం ఉంది. అంటే నన్నే ఇంత వేధించిండ్రు, రేపు మహిళలకి ఏం న్యాయం చేస్తారన్నటువంటి ప్రచారం కూడా చేసింది. ఓట్ చోరీ ప్రచారం కూడా, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఓట్ చోరీ అనేటువంటి ప్రచారం చేస్తున్నటువంటిది బీహార్ ఎలక్షన్స్ లో కూడా జోరుగా తీసుకెళ్తుంది. అట్లాంటి వేళ ఇక వీళ్ళే ఓ క్యాంప్ పెట్టేసి పెద్ద సభ పెట్టేసి ఓటర్ కార్డులు కూడా పంపిణీ చేసిండ్రు అన్నటువంటిది అది కూడా దుమారం లేసింది. దాని మీద ఈసీ కూడా ఓ కంప్లైంట్ కూడా రైజ్ చేసినటువంటి పరిస్థితుల్లో ఓట్ చోరీ అనేటువంటిది ప్రచారం కూడా యాంటీ టీమ్స్ అయితే గట్టిగా చేస్తున్నాయి. ఈవెన్ కేటీఆర్ గారు అయితే పెద్ద పీపీటీ ప్రెజెంటేషన్ పెట్టేసి ఎట్లా ఈ ఇంట్లో 45 ఓట్లు ఉన్నాయి, ఆ ఇంట్లో 80 ఓట్లు ఉన్నాయి, తర్వాత వీళ్ళ తమ్ముళ్ళ పేరు మీదనే 3 ఓట్లు ఉన్నాయి, ఇట్లాంటి ప్రచారం పీపీటీని కూడా చూపించినటువంటి నేపథ్యం ఉంది. ఇక సెటిల్మెంట్లలో తోపులనే ఆరోపణలు కూడా, ఎందుకంటే ఆ ఏరియాలో కనబడ్డటువంటి ల్యాండ్ను కబ్జా చేస్తారన్నటువంటి ప్రచారం కూడా యాంటీ టీమ్ చేస్తున్నాయి. నిన్న మొన్న నమస్తే తెలంగాణలో ఇక్కడ చూసినట్టు కూడా ఉంది. నమస్తే తెలంగాణ అయితే గట్టిగా రాస్తుంది యాంటీ వార్తలు, ఎందుకంటే అది ఎట్లా బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటిది కాబట్టి. దాంట్లో ఒకటి ఏంటంటే వీళ్ళ ఇంటి ముందల పోయేటువంటి రోడ్డుకు దాదాపు గతంలోనే పెద్ద మొత్తంలో గవర్నమెంట్ 4 కోట్ల 5 కోట్ల రూపాయలు ఇచ్చినప్పటికీ కూడా వీళ్ళు రోడ్డుకు కావాల్సినటువంటి మొత్తం స్పేస్ని ఇవ్వలేదు. అక్కడ దాదాపు కొన్ని వేల మంది లక్షల మంది పోయేటువంటి రోజు ప్రయాణించేటువంటి ఆ రోడ్డు వీళ్ళు రోడ్డు ఇవ్వకుండా లీగల్గా ఫైట్ చేస్తున్నటువంటి వల్లనే, అంటే కావాల్సినటువంటి పరిహారం తీసుకొని మళ్ళీ గవర్నమెంట్కి ఇవ్వాల్సినటువంటి రోడ్డును లేదంటే ఆ ప్రాపర్టీని ఇవ్వలేకపోవడం వల్ల ఆ రోడ్డు క్లమ్జీగా ఉంది, రద్దీతోటి ఉంటుంది. అంటే కేవలం వాళ్ళు ఎమ్మెల్యే కాకముందే ఇక ఆ రోడ్డుని ఇవ్వని వాళ్ళు రేపు, ఎందుకంటే కబ్జాలో ఉన్నోళ్ళు రేపు ఎమ్మెల్యే అయిపోతే ఇట్లాంటి కబ్జాలు ఎన్ని చేస్తారని కూడా రోజు యాంటీ టీమ్స్ అయితే ఆపోనెంట్ వాళ్ళు అయితే ప్రచారం చేస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఇక
కొన్ని కమ్యూనిటీస్లో భారీగా వ్యతిరేకత, అంటే గ్రౌండ్లో తిరుగుతున్నప్పుడు లేదనుకుంటే ప్రచారం కూడా ఏం జరుగుతుందంటే కొన్ని కమ్యూనిటీలు నవీన్ యాదవ్ ఫ్యామిలీ నుంచి చాలా బాధపడ్డారు, ఇబ్బంది పడ్డారు అన్నటువంటి ప్రచారాన్ని అయితే బీఆర్ఎస్ పార్టీ లేదంటే అపోజిషన్ వాళ్ళు అయితే తెర మీదకి తెస్తున్నారు. అందులో భాగంగానే లేడీయా రౌడీ అనేటువంటి ప్రచారం కూడా చేస్తున్నటువంటి నేపథ్యం ఉంది. అది కూడా తనకి మైనస్ అయ్యట, అంటే వాళ్ళ ఆ ప్రాపగండ. ఎందుకంటే గతంలో మాగంటి గోపీనాథ్ గారికి బలంగా సపోర్టుగా ఉన్నటువంటి కమ్యూనిటీ ఈరోజు వీళ్ళ కమ్యూనిటీ మీద యాంటీ ఉంది నవీన్ యాదవ్ ఫ్యామిలీ మీద అన్నటువంటి ప్రచారం కూడా జరుగుతుంది. ఇక హెచ్వైసీ సల్మాన్ పోటీలో ముస్లిం ఓట్లు భారీగా చీలే అవసరం. ఎందుకంటే మనం చూసింటే సల్మాన్ అని ఒక ముస్లిం కమ్యూనిటీకి సంబంధించినటువంటి యువ నాయకుడు, దాదాపు ఆయన ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ దాదాపు 9 మిలియన్ వరకు, అంటే దాదాపు 85-90 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఆయన ముస్లిం సంబంధించినటువంటి లీడరు. ఇక ఓఎస్ఎల్కి గట్టిగా యాంటీగా పనిచేస్తున్నారు అన్నటువంటి ప్రచారం కూడా ఉంది. సోషల్ సర్వీస్ కానీ, ముస్లిం కమ్యూనిటీకి కావాల్సినటువంటి ఆర్థిక సాయం కానీ, మెడికల్ హెల్ప్ కానీ, ఎడ్యుకేషనల్ హెల్ప్ కానీ, ఆడపిల్లల పెళ్ళిళ్ళకి హెల్ప్లు కానీ, అట్లా మస్తు క్రేజ్ అయితే ఉన్నటువంటి ఆ సల్మాన్ అనేట ఆయన ఇండిపెండెంట్గా అక్కడ పోటీలో ఉన్నటువంటి నేపథ్యం అయితే ఉంది. దాదాపు ఆయనకి 80 లక్షల మంది 90 లక్షల మంది ఫాలోవర్స్ కూడా ఉన్నారు. ఆయన గట్టిగా ఈరోజు ఇండిపెండెంట్గా ఉన్నారు. ఎందుకంటే మెయిన్గా నవీన్ యాదవ్ గారు సెక్యులర్ లీడర్ అని చెప్తున్నటువంటి నేపథ్యం, ఎంఐఎం కూడా అవుట్ రైట్ సపోర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఆ ముస్లిం ఓటర్లు బలంగా ఉన్నాయని నవీన్ యాదవ్ గారు లేదనుకుంటే కాంగ్రెస్ పార్టీ నమ్ముతున్నటువంటి వేళ సల్మాన్ అనేట ఆయన వల్ల పార్టీకి ఆ ముస్లిం ఓట్లకి ఇబ్బంది ఏర్పడేటువంటి అవకాశం, అంటే మినిమం ఆయన 20,000 నుంచి 30,000 ఓట్లు ఈజీగా చీల్స్తారు అన్నటువంటిది అయితే ప్రచారం అయితే గ్రౌండ్లో జరుగుతుంది. ఈవెన్ 20,000 ఓట్లు అయితే మినిమం తనకు పడితే 20-30,000 ఓట్లు, అంటే గెలిచే క్యాండిడేట్ కాకపోవచ్చు కానీ 20-30,000 ఓట్లు అయితే బలంగా చీలుస్తాడు ఈ సల్మాన్ అనేటువంటిది అయితే ప్రచారం అయితే జరుగుతుంది. మరి ఇంకా నామినేషన్లో ఉపసంహరణ అయితే ఉంది. అప్పటి వరకు మరి సల్మాన్ పోటీలోనే ఉంటారా, నిజంగా ఓట్లు చీలుస్తారా అనేటువంటిది అయితే చూడాల్సినటువంటిది. అవుట్ రైట్గా గెలుస్తామన్న ఓవర్ కాన్ఫిడెన్స్. ఇంకా ఇక్కడ నవీన్ యాదవ్ గారికి మైనస్ అయ్యేటువంటి ఏదైనా అంశం ఉందంటే ఏం చెప్పొచ్చు అంటే తన దగ్గర ఉన్నటువంటి టీమ్స్ అనేటువంటిది తనని మభ్య పెడుతున్నారు అన్నటువంటిది. అంటే ఈ విషయం అయితే తన వరకు కూడా తెలుసా తెలియదా తెలియదు కానీ గెలుస్తాం మేము కంపల్సరీగా, మేము ఇంట్లో కూర్చున్నా సరే గెలుస్తాం, వాళ్ళ సాయం అవసరం లేదు వీళ్ళ సాయం అవసరం లేదు అన్నటువంటి ప్రచారం అయితే, అంటే ఓవర్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు ఈ టీం అనేటువంటిది అయితే జరుగుతున్నటువంటిది. అంటే తన చుట్టుముట్టున్నటువంటి టీమ్స్ అన్ని కూడా ఓ హైప్ క్రియేట్ చేసేసి మీరు గెలుస్తారు అన్నటువంటిది, అంటే ఆయన దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఈయన దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు, లేదంటే పలానా టీమ్స్ మీ అవసరం మేము గెలవడం అన్నటువంటిది మీకు కూడా అవసరమే అన్నటువంటి అట్లాంటి మాటలు కూడా చెప్తున్నారు అన్నటువంటిది, ఓవర్ కాన్ఫిడెంట్ ఉన్నారు అన్నటువంటిది. మరి అది మైనస్గా మారే అవకాశం కూడా లేకపోలేదు అన్నటువంటిది కూడా జరుగుతుంది. ఇక నేనే గెలుస్తా సో నాకే పని చేయాలన్న వార్నింగ్ ఆరోపణలు కూడా పోతున్నాయంట. అంటే మా అన్ననే గెలుస్తారు, నవీన్ అన్ననే గెలుస్తారు, లేకపోతే నేనే గెలుస్తా, మీరందరూ నాకు కంపల్సరీ పని చేయాల్సిందే అన్నటువంటిది. అంటే జనరల్గా ఓట్లప్పుడు కానీ అవసరం ఉన్నప్పుడు కానీ మనం పోయి ప్లీజ్ చేస్తాం, ప్లీజ్ అని అడుగుతాం. అట్లా కాకుండా నేను గెలుస్తున్నా మీరు కంపల్సరీ పని చేయాల్సిందే, లేకపోతే నేను గెలిచిన తర్వాత మిమ్మల్ని చూసుకుంటా, అట్లాంటి ప్రచారము యాంటీ టీమ్స్ కానీ లేదనుకుంటే గ్రౌండ్లో జరుగుతున్నటువంటి ప్రచారం అవైతే కొంచెం మేనేజ్ చేసుకోవాల్సిన అవసరం అయితే నవీన్ యాదవ్ గారికి ఉంటుంది. ఇక లేడీస్ సెంటిమెంట్ పై పార్టీ నేతల చీప్ కామెంట్స్ అన్నటువంటిది మనం చూసిండే. పాపం మొన్న బీఆర్ఎస్ సంబంధించినటువంటి భారీ బహిరంగ సభ జరిగితే సునీతమ్మ గారు తన భర్తను గుర్తు తెచ్చుకొని కన్నీళ్లు రాల్స్తే అది కూడా నటననా అనేటువంటి ప్రచారం చేసినటువంటిది మంత్రులే మాట్లాడినటువంటి నేపథ్యం ఉంది. జనరల్లీ ఏంటంటే లేడీస్ సెంటిమెంట్ కొన్నిసార్లు వర్కౌట్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది. అట్లాంటి పరిస్థితుల్లో పాపం భర్త చనిపోయి ఆమె కన్నీళ్లు రాల్స్తే కూడా అది కూడా రాజకీయ వేదికల మీద రాజకీయంగా విమర్శించడం అనేటువంటిది తగదు అనేటువంటిది న్యూట్రల్ పీపుల్ కూడా సోషల్ మీడియాలో కూడా ట్రోల్స్ పడ్డాయి అధికార పార్టీ మీద. అవి కొంచెం కంట్రోల్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక నవీన్ యాదవ్ గారు కూడా కొన్ని సందర్భాల్లో పీజేఆర్ గారు లోకలే కాదనేటువంటిది, ఇక నేను యూనివర్సల్ లీడరా, ఇట్లాంటివి ఏంటివి అంటే కొన్నిసార్లు బూమరాంగ్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటాయి. కొంచెం అంటే ఇంకా టైం ఉంది కాబట్టి ఈరోజు 20 అంటే 11 అంటే యువతల 10 రోజులు అవతల 10 రోజులు 20 రోజులు ఉంటుంది కాబట్టి ఈ టైంలోనైనా సరే ఇవి కరెక్ట్ చేసుకోవాల్సింది. ప్రజల్లోకి వెళ్ళినప్పుడు జనాల్లోకి వెళ్తున్నప్పుడు మనం మాట్లాడే మాటలు, ఎందుకంటే గతంలో ఇవన్నీ కనిపించేవి కాదు. ఈరోజు సోషల్ మీడియాలో మనంపట ఉన్నోళ్ళు అభిమానం కొద్ది తీసి వీడియో పెట్టినా సరే అవి ఎక్కడో బూమరాంగ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ చీప్ కామెంట్స్ కానీ చీప్ మాటలు కానీ కొంచెం తగ్గించుకుంటే టంగ్ కంట్రోల్లో ఉండాలంటారు కదా, అది పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక పీజీఆర్ లాంటి నేతలపై టన్ స్లిప్ అయ్యేటువంటిది ఇది కూడా, ఎందుకంటే ఆయన కూడా మస్తు మంది అభిమానులు ఉంటారు ఆయన జూబ్లీ హిల్స్ ఆ ఏరియాలో, కాబట్టి యూసఫ్గూడ ఏరియాలో ఇంట్లలో ఫోటోలు కూడా పెట్టుకుంటారు. ఇట్లాంటి మాట్లాడేటప్పుడు
కొంచెం అయితే టంగ్ కంట్రోల్లో ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇవి మొత్తం మీద అయితే నవీన్ యాదవ్ గారికి ఉన్నటువంటి బలాలు బలహీనతలు. మేజర్ బలాలు ఏంటంటే అధికార పార్టీ కావడం, నేతలంతా అక్కడే మోహరించడం, ఈ బైపోల్ వస్తుంది జరుగుతుంది అన్నప్పటి నుంచి 100 కోట్ల రూపాయలు అక్కడ నిధులు సమకూర్చి నియోజకవర్గ డెవలప్మెంట్ కోసం పనిచేయడం. అయితే ఇంకోటి తినకు కూడా ఎంఐఎం సపోర్ట్ ఉండడం, ముస్లిం ఓట్లు భారీగా ఉండడం, తన మంచి పేరు ఉండడం, తిన వరకైతే అంటే సాయం చేస్తాడన్నటువంటి పేరు ఉండడం, యూత్లో మంచి క్రేజ్ ఉండడం, ఇవన్నీ కలిసి వచ్చే అంశాలు. కానీ తన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అనేటువంటిది తనకు మైనస్ అన్నటువంటిది కూడా కొంచెం ఓవర్ కాన్ఫిడెంట్గా కాకుండా కాన్ఫిడెంట్ ప్రచారం చేసుకోవడం ఎవరు, ఓవర్ కాన్ఫిడెంట్ ప్రచారం చేసుకోవడం ఎవరు, అది మాత్రం జరిగితే మాత్రం ఆ లేడీ సెంటిమెంట్ వర్కౌట్ అయితే మాత్రం ఇబ్బందులు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. చూద్దాం మరి 20 రోజులు ఎట్లా ప్లాన్ చేసుకుంటారు, ఎట్లా పోటీకి వెళ్తారు అనేటువంటిది.